దేవుడు తన కృపలో గడిచినటువంటి దినాలన్నిట్లో కూడా ఆయన తన రెక్కల చాటును భద్రపరిచి మనల్ని నడిపిస్తూ బలపరుస్తున్నటువంటి ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలని ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం మందు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చాలండి. యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా ఉపమానాలను ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ వివరిస్తూ కొన్ని వస్తువులతోటి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే ఉప్పుతో పోల్చి మాట్లాడాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని వెలుగును జ్ఞాపకం చేస్తూ వెలుగుతో పోల్చి మాట్లాడుతూ వచ్చారు. అలా ఆయన అనేకులను బలపరుస్తూ నిమిత్తమై కొన్ని వస్తువులను, కొన్ని వృక్షాలను, కొన్ని ఫలాలను ఆయన ఉదాహరణగా పలకరిస్తూ అర్థమయ్యే రీతిలో చాలా విషయాలను బోధిస్తూ వచ్చాడు. అటు రీతిగానే ఇక్కడ ద్రాక్షావల్లితోటి పోలుస్తూ కొన్ని విషయాలను ఆయన తెలియపరుస్తున్నాడు. ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచు నిమిత్తమై, ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరంగా ఉండే నిమిత్తమై, విషయాలు చక్కగా అర్థమవడానికి ఆయన ద్రాక్షవల్లితో తన్ను తాను పోల్చుకొని తీగలతో మనల్ని పోల్చి ఆయన మాట్లాడి వివరించినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మొదటి మాటలు ఆయన అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనికి పనికిరాని తీగలను అదండి దేవుని యొక్క ఉద్దేశము. విశ్వాసిగా నీవు నేను ఆయన దృష్టిలో ఏమై ఉన్నామో, ఆయన చిత్తములో మనమందరం కూడా ఏమై ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే మనందరం కూడా ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. ఎలా ఫలించాలట? మరెక్కువగా ఫలించాలని దేవుని ఉద్దేశం. ఫలించడం వేరు, మరెక్కువగా ఫలించడం వేరు. ఆశీర్వదించబడ్డం వేరు, బహుగా ఆశీర్వదించబడ్డం వేరు. ఇనిమిక్కులైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు నేను మనందరం కూడా అనుభవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైంది. కనుక ద్రాక్షవల్లితో పోలుస్తూ ఆయన అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అంటున్నాడు. మనం ఫలించాలి అని అంటే ఆ తీగ ద్రాక్షవల్లిలో నుండి వస్తేనే తప్ప అది ఫలాలను ఫలించదు, ఆశీర్వాదకరంగా ఉండదు అన్న విషయాన్ని ఎరిగి ఆయన మాట్లాడుతున్నాడు. మీలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని అంటున్నాడు. చాలాసార్లు మొక్కలేస్తాం. మొక్కలేసినప్పుడు లేదా చేలలో పంట వేసినప్పుడు దానిలో కలుపు మొక్కలుంటే పీకేస్తాం లేదా. రెండోది, ఆ చేను బాగా శుభ్రంగా ఉండాలి, బాగా ఎదుగుదలకు కారణం అవ్వాలి అని అంటే
ఆ మొక్కలు ఎండిపోయినటువంటి ఎన్నుని అనుకోండి, వాటన్నిటిని కూడా తీసి శుభ్రంగా బయట పారేస్తారు. మన ఇంటి దగ్గర ఉన్న మొక్కలే చక్కగా పెరగాలనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆ పాది దగ్గర ఉన్నటువంటి ఆ మొక్కకు ఆటంకంగా ఉన్నటువంటి చెత్త అంతటిని కూడా ఏం చేస్తాం, శుభ్రపరిచి దాని చుట్టూ పాది త్రవ్వి ఆ చెట్టుకు ఏ ఆటంకము లేకుండా ఆటంకముగా ఉన్న వాటన్నిటిని కూడా ఏం చేస్తాం, దాని బహుగా ఎదగాలన్న ఆశతోటి, బహుగా ఫలించాలన్న ఆలోచనతోటి దాన్ని శుభ్రపరిచి చక్కగా దాని ఎదుగుదలను కోరుకున్న మారమై పనిచేస్తా. పరలోకమందున్నటువంటి తండ్రి నీవు ఫలభరితంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలన్న ఆలోచన కలిగిన వాడై నీలో ఫలింపిన ప్రతి తీగను కూడా తీసివేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఫలింపని ఆ ప్రతి తీగ తీసి పారవేయకబడకపోతే ఏమైపోద్ది, చెట్టు యొక్క ఎదుగుదల లోపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఫలించేటువంటి ఆ కొమ్మలన్నీ కూడా చక్కగా ఫలించకుండా ఆటంకంగా ఆ కొమ్మలు ఉంటాయి, ఆ తీగలు ఉంటాయి. కాబట్టి ఆ ఫలించని తీగలు అయితే ఉన్నాయో, ఫలించే తీగలకు ఆటంకాలు లేకుండా ఆయన ఏం చేస్తాడు, తీసి బయట పారవేస్తాడట. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఫలించే అనుభవాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఫలింపుకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆయన తీసి పారవేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ 15వ అధ్యాయములో ఆయన మాట్లాడుతున్న మాట, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఫలించడానికి పునాది ఎవరు అనంటే ఆయనే. ఆయనలో మనం ఉండగలిగితే తప్పక మన జీవితాలు ఫలభరితంగా ఉండగలుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలనని ఆయనను వేడుకొనిను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచిపోయెను. చాలండి. మీలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయును అని అంటున్నాడు. ఈ కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలన్న ఆలోచన తనలో ఉంది, కానీ ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులను మాత్రం తనంతట తాను ఏమాత్రం కూడా తీసుకోలేకపోతా ఉన్నాడు. తనకున్నటువంటి రోగమును బట్టి అతడు అనేకుల దృష్టికి అయిష్టుడిగా మిగిలిపోయాడు. సమాజం అంతటి దృష్టికి తోలవేయబడినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. సమాజమునకు దూరముగా జీవిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఆశీర్వాదము నోచుకునే స్థితిలో అతడు కనబడతా ఉన్నాడు. కారణం ఏంటంటే అతడు దేవుని యందు ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, కానీ తనకున్నటువంటి అనారోగ్యము తనను ఏమాత్రము కూడా ధైర్యంగా నిలవబడి సమాజంలో ఉండటానికి అర్హత లేని వాడిగా అతడు కనబడుతూ ఉన్నాడు. అయితే తన హృదయంలో ఉన్న ఆలోచన ఏమనుకున్నాడు, నన్ను ఎవరైనా శుద్ధునిగా చేస్తే బాగుండు, నన్ను ఎవరైనా హక్కును చేర్చుకుంటే బాగుండు, నాకున్న పరిస్థితులు మారిస్తే బాగుండు, నాకున్న రోగమును తీసేస్తే బాగుండు
అన్న ఆలోచన తన హృదయంలో ఉంది గనక ఆ పనికిరాని తీగలను తీసివేయి పారవేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎరిగినటువంటి వ్యక్తి ఎవరి ద్వారా అయితే శుద్ధుడు అవడానికి ఇష్టడై ఉన్నాడో, ఎవరైతే తన శుద్ధినిగా చేయడానికి ఇష్టపడేవాడై ఉన్నాడో ఆ దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అదండి, అతను ఫలించడానికి ఆటంకంగా ఉన్న పరిస్థితులను దేవుని పాదాల దగ్గర పెట్టాడు. అతడు ఆశీర్వాదకరముగా ఉండాలన్న ఆలోచన ఉంది, కానీ ఆ ఆశీర్వాదం పొందలేని వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు అతడు ఆశీర్వదించబడాలన్న ఆలోచన కలిగిన వాడు ఈ దేవుని పాదాల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అతను ఎదురు సాగిలపడి మాట్లాడుతూ ఉన్నాడు, దేవా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని చెప్పని అడుగుతా ఉన్నాడు. నీవు నేను శుద్ధులం అవ్వాలని, పరిశుద్ధులం అవ్వాలని, గొప్పవారం అవ్వాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవునికి ఇష్టమే. నీవు గనక ఇష్టపడగలిగితే, నీవు గనక ఆయన వెంబడించగలిగితే, నీవు గనక ఆయన చేర్చుకొనగలిగితే, ఫలింపని తీగను తీసి పారవేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు బహుగా ఫలించాలన్న ఆలోచన ఆయనలో ఉంది కనుక ఆ ఫలభరితమైన జీవితమునకు ఆటంకంగా ఉన్న పరిస్థితులను గుర్తెరిగి ఆ వాటిని కనుక తీసివేసుకోవాలన్న ఆలోచన నీలో ఉంటే, ప్రభువా, నేను శుద్ధుడవ్వాలన్న ఆలోచన నాకుంది, నీకు ఇష్టమేనా అని అంటున్నాడు. ఆయన ఎలాంటి వారు వచ్చినా హక్కును చేర్చుకోగలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. కుష్ఠరోగముతో నిండినటువంటి వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, నీకు ఇష్టమేనా అని అంటున్నాడు. పాపాత్మరాలైనటువంటి స్త్రీ ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రాధేయపడతా ఉంది, ప్రభువా, ఈ లోకమంతా కూడా నన్ను నిందిస్తుంది, వేధిస్తూ ఉంది. నేను ఇప్పుడు పరిశుద్ధమైన వ్యక్తిగా, ఫలించే వ్యక్తిగా నేను ఉండాలనుకుంటా ఉన్నాను. నీకు ఇష్టమేనా అన్నట్టుగా ఆమె ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. సీమోను పేతురుకి ఇష్టం లేదు, అసహించుకుంటున్నాడు, దూరం నుంచి ఉండి మనసులో నొచ్చుకుంటా ఉన్నాడు. ఆయన పాదాలు తాకుతా ఉందనంటే ఈయన ఎలాంటి వాడో అన్నట్టుగా తన మనస్సులో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మా, నీవు సమాధాన గలదానవై వెళ్ళు అని అన్నాడు. మనం రావాలే కానీ, ఆసక్తి చూపించాలే కానీ, ఆయన పాదాల దగ్గరికి రావాలే కానీ, ఆయన ప్రాధేయపడలే కానీ, ఆయన అడగాలే కానీ, కుష్ఠ రోగిని స్వస్థపరచడానికి ఇష్టపడేవాడు, పాపాత్మరాలైన స్త్రీని అమ్మా అని పిలవగలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గొప్ప దేవుడు. కారణం ఏంటి అంటే బహుగా ఫలించాలన్న ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జక్కయ్య అనబడేటువంటి వ్యక్తి ప్రజలందరి దృష్టిలో అతడు పన్ను వసూలు చేసే వ్యక్తి మాత్రమే కాక, అతడు అధికమైనటువంటి పన్నులు వారి మీద మోపి సంపాదించాల్సిన దానికంటే బహుగా సంపాదించి సంతోషాన్ని కోల్పోయి సంతోషం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా అతన్ని అసహించుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అతన్ని దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు మేడి చెట్టెక్కి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలన్న ఆశ కలిగిన వాడిగా కనబడతా ఉన్నాడు. ఆయన అంటాడు, జక్కయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసింది దిగిరా. వ్యర్థమైన వాటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేవాడై ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీలో ఫలింపని తీగ ఏదైతే ఉందో, నీలో ఆటంకముగా ఉన్న తీగ ఏదైతే ఉందో, నీలో పనికిరాని తీగ ఏదైతే ఉందో,
పాపాత్మురాలు స్త్రీల్ని హక్కున చేర్చుకున్న దేవుడు. ఇదిగో జక్కయ్య ప్రజల చేత తృణీకరించబడి త్రోసివేయబడినప్పటికీ జక్కయ్యను ప్రేమించినటువంటి దేవుడు. ఈ మధ్యాహ్న కాల సేవలో జ్ఞాపకం చేస్తున్న ఆలోచన ఏమిటంటే, నీలో ఫలింపని తీగేది ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ పనికిరాని తీగను బయట పారవేసి పనికొచ్చే పాత్రగా మార్చే దేవుడు అయినాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి, పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి, నాడుగులు స్థిరపరచి నన్ను నిలిపితివి, నాడుగులు స్థిరపరచి నన్ను నిలిపితివి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, మీరు బహుగా ఫలించాలి అని అంటే ఆటంకంగా ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆటంకంగా ఉన్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆటంకంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా నువ్వు గుర్తించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో చిన్న కుమారుడని పిలువబడినటువంటి వ్యక్తి సమృద్ధి తన కళ్ళ ముందు ఉన్నప్పుడు, సంతోషం తన కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఆస్తి తన కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఐశ్వర్యం తన కళ్ళ ముందు ఉన్నప్పుడు, తండ్రి తన కళ్ళ ముందు ఉన్నప్పుడు, నా అనబడేవారు తన కళ్ళ ముందు ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా లెక్క చేయనటువంటి వ్యక్తిగా బ్రతికాడు. ఏం చేశాడు? తండ్రితో వాదనకు దిగి తనకు కావాల్సినటువంటి వాటనంతటిని కూడా సమకూర్చుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టాడట. సంపదంతా కోల్పోయాడు. వచ్చే ఆదాయం లేదు, పోవడం తప్ప. కూర్చొని తింటే కొండైనా కరిగిపోద్ది, ఉంటుందా? చిన్న కుమారుడు అనుకున్నాడు, ఇక్కడుంటే స్వేచ్ఛ లేదనుకుని తనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశంలో తాను ఆశించినవన్నీ చేశాడు, తనకిష్టమైనవన్నీ చేశాడు. చివరికి తనకి మిగిలింది నిరాశ, నిస్పృహ, ఏమి లేని వాడిగా మిగిలిపోయాడు. సంతోషం లేదు, ఆనందం లేదు, ఆస్తి లేదు, స్నేహితులు లేరు, నానబడేవారు లేరు, ఏమి లేని వాడిగా నిస్సహాయ స్థితిలో మిగిలిపోయినటువంటి వ్యక్తి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన మాత్రం కలిగిన వాడై ఉన్నాడు. చిట్ట చివరిలో తన మనసులో మెదిలినటువంటి ఒక ఆలోచన, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళాలి. నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఈరోజు తినటానికి కూడా తిండి లేదు నాకు. ఆ తండ్రి నుండి దూరం అయిపోయిన తర్వాత ఒకప్పుడు ఫలభరితంగా ఉన్నాను, ఒకప్పుడు అనేకులకు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాను, ఒకప్పుడు దీవెనకరంగా ఉన్నాను, ఒకప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఈ రోజున ఆశీర్వాదం నా కళ్ళ ముందు కనబడడం లేదు, ఆ దీవెన నా కళ్ళ ముందు కనబడడం లేదు. నేను అనుభవిద్దామన్నా కూడా నా దగ్గర ఆ దీవెన లేదు. కనుక ఆ కూలి వాండర్లో ఒక్కడిగానైనా ఉండటానికి నేను వెళ్ళాలి నా తండ్రి దగ్గరికి. కుమారుని నడిపించుకోవడానికి అర్హత లేదు, కారణం ఆస్తి అంతటిని వాటంతటిని తెగదించుకొని వచ్చాను కాబట్టి ఇక్కడ కుమారుని నడిపించుకునే అర్హత నాక్కడ లేదు. కనీసం పనిచేసే వ్యక్తిగానైనా సరే ఆ కూలి వాండర్లో ఒక్కడిగా ఉండటానికైనా
ఇష్టపడదామని తన మనస్సులో అనుకుని లేచి తన తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, నేను నీ ఎదుటను పరలోకమందున్న దేవుని ఎదుటను నేను పాపము ఒప్పుకున్నాడండి. తనలో పనికిరాని తేగేదైతే ఉందో, తన ఆశీర్వాదాన్ని పోగొట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది గుర్తించాడు కనుక ఇప్పుడు తండ్రి హక్కుని చేర్చుకొని, ప్రేమించి, ముద్దు పెట్టుకొని, కౌగిలించి, ఉంగరాన్ని తొడిగి, ప్రశస్తమైన వస్త్రాలను తొడిగి, హక్కును చేర్చుకొని గొప్ప విందు చేసి ఆ సంతోషాన్ని అనేకులతో పంచుకుంటున్నాడు తండ్రి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఫలభరితమైనటువంటి జీవితాన్ని నీలో, నాలో, మనలో చూడాలన్నది తండ్రి యొక్క ఆలోచన అయ్యింది. ఎక్కడ నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావో, ఎక్కడ దీవెనను పోగొట్టుకున్నావో, ఏ క్రియ, ఏ కార్యము, ఏ ఆలోచన, ఏ మాట దేవునికి నీకు మధ్య సంబంధాన్ని దూరం చేసిందో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. చిన్న కుమారుడు గుర్తించాడట, నేను నా తండ్రికిని పరలోకమందున నా దేవునికిని విరోధముగా పాపం చేసి ఉన్నాను. ఏది పనికిరానిది నీలో ఉందో నువ్వు గుర్తించగలిగితే, అప్పటి వరకు జక్కయ్యకి ఆ సంపాదనే సంతోషం అనుకున్నాడు. అప్పటి వరకు పాపాత్ముడైన స్త్రీ ఆ జీవితమే సంతోషం అనుకుంది. అప్పటి వరకు ఈ ధనమే, ఈ స్నేహితులే, ఈ దూరదేశమే నా సంతోషం అనుకున్నాడు. గుర్తించినటువంటి వ్యక్తులు ఏది పనికిరానిదై ఉందో, ఏది వారి ఫలభరితమైన జీవితానికి ఆటంకంగా ఉందో, బహుగా ఫలించడానికి ఆటంకంగా మారినటువంటి కార్యాలు, క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే వారు గుర్తించారో వెంటనే అది ఆయన పాదాల దగ్గర పెట్టడానికి ఇష్టపడ్డారండి. ఆయన పాదాల దగ్గర పెట్టినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చిన వాడై ఉన్నాడు. అమ్మా, నువ్వు సమాధాన గలదానివై వెళ్ళు. జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. చిన్న కుమారుని ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి తన ఇంట చేర్చుకుని గొప్ప విందు చేసి ఆనందాన్ని పంచుకున్న తండ్రిని అక్కడ మనం చూస్తాం. లేని సంతోషాన్ని ఇప్పుడు వారందరూ అనుభవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఫలభరితమైనటువంటి జీవితాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఫలించేటువంటి వ్యక్తులుగా మారడానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని. 3వ వచనంలో ఏమంటాడు? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి. అదండి, ఎక్కడ ఉండాలట? మొదట ఎవరు ఉండాలి? నా యందు నిలిచి ఉండుడి. ఎవరితో చెప్తున్నాడు? నీతో, నాతో, మనతో చెప్తున్నాడు. కాదు, నువ్వు ముందు నువ్వు రాయా, తర్వాత నేను వస్తా. నువ్వు నాకు చెయ్యయ్యా, తర్వాత నేను నీకు చేస్తా. పాస్టర్ గారు, ఈ ఒక్క పని కనుక చేస్తే ఇక నుంచి నేను మందిరానికి వస్తాను అంటే ఆయన చేస్తే తోమా కానీ ఆయన చేతి వేళల్లో ఈయనైనా కాదా అని చెప్పనని తాకిన తర్వాత కానీ నమ్మనట్టుగా ఆయన కార్యం చేస్తే ఆయన గొప్పవాడని వెరుగుతావా? చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడట. కార్యము జరగక మునిపే దేవుని గొప్పతనాన్ని వెరిగి ఉండగలిగితే పరిస్థితులను మార్చగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చదువుదాం అన్నమాట. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు కూడా నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే
నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో చాలండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతన్ని. మనం ఏదైతే చేస్తామో తప్పక అది మన జీవితాలు అనుభవించగలుగుతాం. ఏదైతే మనం విత్తుతామో విత్తిన పంట తప్పక కోస్తా. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నావా, దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నావా, తప్పక ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. కనుక నువ్వు ఏదైతే చేస్తావో, నువ్వు అపనమ్మకాన్ని విత్తితే అదే పొందుతావు. నువ్వు నమ్మికనే గనక విత్తితే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనట. కనుక మనం విత్తిన దాన్ని తప్పక మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. అది విశ్వాసం అనే విత్తనము. నీ జీవితంలో ఏదైతే నువ్వు చూస్తున్నావో ఆ చూసేదాన్ని నువ్వు గనక పొందగలిగితే, కనుక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన మీ యందు నేనును, నా యందు మీరును నిలిచి ఉండుడి. నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని అంటున్నాడండి. మనం ఫలించే వ్యక్తులుగా ఉండాలి అంటే తప్పక ఆయన యందు నిలిచి ఉండే అనుభవాన్ని కలిగిన వారమై ఉండాలి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. రాజుల గ్రంథము 1 రాజులు 18వ అధ్యాయము.
పించుటకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఓబద్య యొక్క ప్రవర్తన, ఓబద్య యొక్క పనితీరు ఎవరిని మెప్పిస్తూ ఉంది? దేవుణ్ణి మెప్పిస్తూ ఉంది. ఎవరి కోసం ఫలించడానికి ఇష్టపడుతున్నాడు? దేవుని కోసం ఫలించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎక్కడున్నప్పటికీ, స్థలం ఎక్కడున్నప్పటికీ, స్థలం ఏదైనప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఒకవేళ యజమానికే గనక ఈ ఓబద్య ఈ పని చేస్తున్నాడంటే ఓబద్యను బతకనిస్తారా? మరి ఓబద్య ఎంత ధైర్యం చేయకపోతే దేవుని కోసం పని చేయగలుగుతా ఉన్నాడు? కారణం ఏంటి అంటే ఓబద్య దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, బహుభయభక్తులు కలిగి ఉన్నాడు. ఇది ఫలించడం అయి ఉంటే ఓబద్య యొక్క క్రియలు దేవునికి ఇష్టమైనవిగా చేయడం, ఇది బహుగా ఫలించుటకు సూచన అయ్యిందండి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరు సంతోషిస్తారు? ఆహాబు యెజెబెలు సంతోషము ఓబద్య ద్వారా కలిగి ఉండకపోవచ్చేమో, కానీ పరలోకమందున్న తండ్రి మాత్రం ఈ ఓబద్య యొక్క క్రియలను బట్టి ఆయన సంతోషించేవాడు అన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని నీవెక్కడున్నా సరే నెరవేర్చడానికి ఇష్టపడే వ్యక్తి అయి ఉంటే నీ ఫలము బహుగా ఫలించేటువంటి వ్యక్తిగా మార్చబడుతుంది. నీ ఫలము నిలిచి ఉండే ఫలముగా మార్చబడుతుంది. పైకి భక్తి గలవారు అయ్యుండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా అనేక మంది ఉన్నారు. కానీ ఓబద్య భక్తి కష్టములో కూడా నిలిచి ఉన్నదయ్యి ఉంది. కష్టములో కూడా దేవునికి ఇష్టమైనది చేయడానికి ఓబద్య పూనుకున్నవాడై ఉన్నాడు. కనుక దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎవరితో నిలిచి ఉన్నావు? నువ్వు దేవునితో నిలిచి ఉన్నావా? ఏది విత్తుతావో ఆ ఫలాన్ని తప్పక వస్తావు. నువ్వు దేవునితో నిలిచి ఉన్న అనుభవం అయి ఉంటే దేవుని క్రియలు, దేవుని కార్యాలు నీ జీవితం ద్వారా వెల్లడిపరచబడతాయి. ఇటు కార్యాలు, ఇటు క్రియలు దేవుని నీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రతి ఒక్కరు లేచి నిలబడదు. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించు.